మీ అందరికీ నా నమస్కారాలు. ఒక్కొక్కసారి మనసు బాగోలేదనుకుంటాం, ఒక్కోసారి తరచు ఆడవాళ్ళతోనే గొడవలు అయిపోతాయి, ఒక్కోసారి తల్లి వంటి వాళ్ళతోనే మనకి వ్యతిరేకత రావచ్చు. దీనికి కారణం చంద్రుడు బలహీనంగా ఉండటమే. ఎప్పుడైనా అమావాస్య రోజున ఉదయాన్నే శిరస్నానం గావించి చక్కగా కాకి దొండ చెట్టు, దాన్నే చేదు దొండ, అడవి దొండ, కాకి దొండ, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి, పాదు, అటువంటి పాదు దగ్గరికి వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణ చేసి ఆ చెట్టుని చక్కగా పూజించి నా అవసరం నిమిత్తం నేను తీసుకెళ్తానని చెప్పి వేరులతో సహా పాదం తీసుకొచ్చి నీడలో ఎక్కడైనా ఎండబెట్టి ఆ వేర్లు మాత్రం చక్కగా శుద్ధ జలంతో కడిగి పసుపు కుంకాన్ని అలంకరించి ఇష్టదేవుని దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాక తావిజనందు బిగిస్తే నిజంగా ఒక స్వాతిముత్యం ఎంత ఎలా పనిచేస్తుందో అంత గొప్పగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలతో కలహాలు ఉండవు, తల్లితో కానీ అత్తగారితో కానీ ఆడపడుచులతో కానీ ఏదైనా ఇంట్లో గృహాల్లో స్త్రీలకు ఒకరికొకరు గొడవలు లేకుండా ఉంటాయి. అలాగే పురుషుడు కూడా స్త్రీలతో గొడవలు లేకుండా ఉంటారు ధరిస్తే. అంతేకాదు దీని ఆకులను జాగ్రత్తగా దంచి దాన్ని వస్త్రగాలం పట్టాలి. పట్టిన తర్వాత మీరు రోజు ప్రతినిత్యం కూడా నీళ్ళలో కానీ గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగితే ఈ కీళ్ళకు సంబంధించిన నొప్పులు లేకుండా ఉంటాయి. ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా పోతాయి. అంతేకాదు తరచు ఎక్కిళ్ళు వస్తుంటాయి కొంతమందికి. ఆ ఎక్కిళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఇది రోజు 2 సార్లు తాగుతూ ఉంటే ఇంకా ఎక్కిళ్ళు రాకుండా కంట్రోల్ అవుతాయి. అయితే జాతక ప్రకారంగా పేగులో పూతపడి కొంతమందికి అల్సర్ ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, వీటిని కూడా వేసి దంచి ఈ ఆకుల యొక్క చూర్ణంతో బొండల కింద చేసుకొని కుంకుడి గింజంత ప్రతినిత్యం 3 పూటలు చేస్తూ ఉంటే కూడా ఇటువంటి అల్సర్ లాంటి లోపల ఉన్నట్టు కానీ గ్యాస్ కానీ అటువంటి రాకుండా ఉంటాయి. ఇంతేకాకుండా ఇటువంటి ఈ ఆకు ఏదైతే ఉందో కాకి దొండ కాయ ఉంటుంది చూసారా, దాన్ని కూడా జాగ్రత్తగా కోసి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత పొడి చేయాలి. దాన్ని జాగ్రత్తగా ఎండబెట్టాలి, పొడి చేయాలి. ఈ పొడిని ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా చూసి పిల్లల కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోజు కూడా మగ ఆడ ఇద్దరు కూడా, భార్య దంపతులు ఇద్దరు కూడా వెన్నతో కలుపుకొని రోజు సేవిస్తూ ఉంటే సంతానం కలుగుతుంది. ముఖ్యంగా ఇది ఋతుమతి అయినటువంటి 4వ రోజునో 5వ రోజునో కానించి స్టార్ట్ చేసి ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకుంటే మగ సంతానం కలుగుతుందని కూడా గ్రంథాల్లో చెప్పబడి ఉంది, ఆయుర్వేద గ్రంథాల్లో. కాబట్టి ఇందులో కాయ కానీ, వేరు కానీ, ఆకు కానీ, పువ్వు కూడా, ఈ పువ్వులు కూడా కట్ చేసి జాగ్రత్త చేసి పొడి చేసుకుని పెట్టుకొని చర్మం పైన ఎటువంటి రోగాలు ఉన్నా కూడా అది లేపనం చేసుకుంటే తగ్గిపోతుంది ఒకటి ఉంది. 2, ఆ పువ్వుల యొక్క పొడిని రోజు కూడా వీలుంటే దాన్ని కూడా వెన్నలో కలుపుకొని కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కళ్ళజోడ వాడవలసిన అవసరం కూడా ఉండదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ కాకి దొండ చెట్టుని పాదుని మీరు సంపాదించుకోనండి. చక్కగా ఆ వేరుతో మీరు ధరించడం వల్ల మీకు చంద్రబలం బాగా పెరుగుతుందని చెప్పాను. ఇటువంటి వ్యాధులు, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా కూడా అవి తగ్గించడానికి అవకాశాలు. ఎలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురుని.